హలో అండి, పచ్చిశనగపప్పు కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను. నేనైతే పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నానండి. 4 విజిల్స్ చేయించాను. ఇలా పొడి ఉంటేనే బాగుంటుంది. అందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని పెట్టుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలని. ముందుగా ఆయిల్ పోసుకుందామండి. ముందుగా పోపు అయితే వేసుకోవాలండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇందులో అయితే ఎల్లుల్లిపాయలు వేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను, అందుకని ఎల్లుల్లిపాయలు వేయట్లేదు. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకుందామండి. ఇందులోనే కాస్త పసుపు, ఉప్పు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. ఉల్లిపాయ అయితే మగ్గుతుందండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇందులో 2 స్పూన్లు కారం వేసానండి. 1 స్పూన్ గరం మసాలా. ఇందులో జీలకర్ర పొడి అయితే వేయనవసరం లేదండి. ఆల్రెడీ పోపులో జీలకర్ర వేస్తాను కనుక జీలకర్ర పొడి అవసరం లేదు. ఇది కూడా బాగా మగ్గించుకోవాలి. ఉడికించి పెట్టుకున్న శనగపప్పు కూడా దాంట్లో వేసుకుందామండి. ఇదైతే బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం మూత అయితే పెట్టేసుకుందాం. పప్పు అయితే మగ్గిపోయిందండి. ఆల్రెడీ ఉడికిందే కనుక ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం, ఎందుకంటే ఉల్లిపాయ ఉడకాలి కదా. ఇది బాగా ఉడికేదాకా మూత పెట్టేసుకుందామండి. పప్పు అయితే బాగా మెత్తగా ఉడకబెట్టకూడదండి. కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది. కూర అయితే ఉడుకుతుంది. బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి. ఇందులో కొత్తిమీర అయితే వేసుకుందామండి. కూర ఉడికేటప్పుడే కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, దించి ముందు కాకుండా. కూరతో పాటు కొత్తిమీర కూడా ఉడికితే బాగుంటుందండి. కూర అయితే ఉడికిపోయిందండి. ఈ కూర అన్నంలోకి చపాతీలకు కూడా బాగానే ఉంటుందండి ఇది. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.